మీలో ఒక ఆలోచన కూడా కలగొచ్చు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుగా ఉంటారా? ఇంత దారుణానికి తెర తీస్తున్నా కూడా వారి కుటుంబాన్ని కానీ వారి పిల్లల్ని కానీ ఆ తల్లి నచ్చజెప్పే ప్రయత్నం కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయదా? ఏకంగా ఆవిడ దగ్గరుండి సహకరించి మరి ఇటువంటి దారుణానికి ఒడిగట్టే రకంగా ప్రయత్నం చేస్తుందా అంటే ఈ వార్తే ఉదాహరణ కనబడుతోంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కాదు, ఏకంగా ప్రాణాలు కూడా తీసే అవకాశానికి మగవారికి సపోర్ట్ చేసే అవకాశం ఉండడానికి కూడా ఒక ఉదాహరణ కనబడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి యువతిని చంపాడు ఒక దుర్మార్గుడు. యువతిని పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడు. నిందితుడు అతని బావ రేప్ చేసి చంపగా ఎవరు అటువైపుగా రాకుండా కాపలగా ఉంది ఆ నిందితుడి తల్లి. ఇక్కడ మీరు గమనించాలి, ఆ నిందితుడి తల్లే ఆ నిందితుడికి కాపలగా ఉంటూ ఆ అమ్మాయిని చంపేందుకు ప్రోత్సహించింది. యువతికి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు నిందితులు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో స్కెచ్ వేసి హత్య చేశారు. యువతి మైనర్గా ఉన్నప్పుడే పుట్టలగడ్డ తండాకు చెందినటువంటి రూపావత్ నాగునాయక్ పరిచయం అయ్యాడు. మైనర్గా ఉన్నప్పుడే యువతిని గర్భవతిని చేశాడు నాగునాయక్. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గతంలోనే పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో నిందితుడు నాగునాయక్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు. నాగునాయక్ ఆ రకంగా ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం తాళలేక ఆ అమ్మాయిని తన యొక్క బావతో కలిసి తల్లి సహాయంతో ఎవరు రాకుండా కాపలాగా ఉంటున్న సమయంలో అత్యాచారం చేసి చంపేసి ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా 18 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసుకుంటారని ఆ అమ్మాయిని నాగునాయక్ నమ్మించాడు. యువతిని 2 సార్లు గర్భవతిని చేసి నాగునాయక్ ఆ యువతికి అబార్షన్ కూడా చేయించాడు. అమ్మాయిని బ్లాక్లో పెట్టి నాగునాయక్ ఈ నెల 14న ఇంటికి వెళ్ళి ఆందోళనకు దిగడంతో ఆ అమ్మాయిని బ్లాక్లో పెట్టాడు. ఫోన్లు కానివ్వండి మెసేజ్లు కానీ చేయనివ్వకుండా బ్లాక్ చేశాడు. ఆ తర్వాత 14న నాగునాయక్ ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి. దీంతో ఆందోళన దిగడంతో చంపేందుకు స్కెచ్ వేశాడు నాగునాయక్ అతని తల్లి. సో మొత్తం మీద ఆ అమ్మాయిని చంపేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ అమ్మాయే, ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న ఫోటో ఆ అమ్మాయిదే. మైనర్గా ఉన్నప్పుడే ఆ అమ్మాయిని 2 సార్లు గర్భవతిని చేసి ఆ తర్వాత వదిలేశాడు. తర్వాత ఆ అమ్మాయి ఆందోళనకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలుమార్లు రచ్చకెక్కడంతో ఆ అమ్మాయిని చంపేందుకు తల్లి బావ సహాయంతో ఆ నిందితుడు నాగునాయక్ ఆ అమ్మాయిని హతమార్చాడు. ఒకసారి అక్కడ దృశ్యాలను చూద్దాం. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయాలన్నీ కూడా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు సంబంధించినటువంటి పుట్టలగడ్డ గ్రామంలో రూపవత్ నాగునాయక్ అనే వ్యక్తి మౌనిక అనేటువంటి ఒక అమ్మాయిని తల్లి బావ సహాయంతో హతమార్చి అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత సూసైడ్ అన్నట్టుగా చిత్రీకరించేందుకు ఉరివేసి కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ అది మాత్రం విఫలమైంది. మొత్తం మీద ఈ అమ్మాయిని గత కొన్ని రోజులుగా మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తనని లోబరుచుకొని
గర్భవతిని చేసి 2 సార్లు అబార్షన్ చేయించాడు నాగునాయక్. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆందోళన కలిగించే విధంగా అక్కడికి వెళ్ళి దాన్ని వివాహం చేసుకోవాలంటూ మొరాయించింది, వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది, ఇంటి ముందు ఆందోళన కూడా దిగింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ రకంగా ప్రతిసారి ఈ విషయం రచ్చకెక్కడంతో కొంత ఆగ్రహించినటువంటి ఈ యొక్క నిందితుడు ఒకసారిగా నాగునాయక్ తన తల్లి సహాయంతో, బావ సహాయంతో ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత హతమార్చాడు. మొత్తం మీద ఈ విషయం ఒకసారిగా ఆందోళన కలిగిస్తున్న నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారిగా సంచలనంగా మారింది. సో తల్లి సహాయంతో తల్లి కాపలాగా ఉంటే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నాగునాయక్కి తల్లి సహాయం చేయడం అనేది మరింతగా ఈ వార్త విని వారందరిలో కూడా కొంత కలిచివేసే విధంగా ఈ వార్త కనబడుతోంది. ఎస్, దీనికి సంబంధించి ఒకసారిగా పోలీసులు కూడా అరెస్ట్ తర్వాత వారి గురించి మాట్లాడారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అరెస్ట్ సంబంధించిన దృశ్యాలు. ఎస్, తల్లి నాగునాయక్తో పాటుగా తన బావను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి ఈ దామెడచెల్ల మండలం పుట్టలగడ్డ తండా దగ్గర ఒక దామెడచెల్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికారి పడింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పని ఉండటం వల్ల హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ హాజ్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 3 నిందితులను కూడా అరెస్ట్ చేసినాము. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత 3 సంవత్సరాలుగా లవ్ అఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్యూదురు నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో, ఈమెను కలిసి కొడుకు గురించి తనను ఇబ్బంది పెడుతున్నాడని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత వాళ్ళ బావ నాగు వాళ్ళ బావ ఇతను ముగ్గురు క్రాంతి కుమార్, ఈ ముగ్గురు కలిసి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంది, పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడతాం, ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ పుట్టలగడ్డ తండ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోదు. పెళ్ళి నాకు 3 months లోపు అయిపోవాలి, తనని ఇబ్బంది పెడుతున్నారు మీరని. ఆ క్రమంలో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది వీళ్ళు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదురు తిరిగితే నాగు మళ్ళీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు. ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి థ్రోటలింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందుకొని ఎటువంటి డిలే చేయకుండా ఇమ్మీడియట్గా